సారీ మ్యామ్, మిమ్మల్ని గన్ పాయింట్లో పెట్టి రిపోర్ట్ తీసుకున్నారని విన్నాను. మీ చేత బలవంతంగా సంతకం చేయించుకున్న పేపర్స్ని తిరిగి తీసుకొచ్చాను. వారి మీద యాక్షన్ తీసుకోకుండా మీరు చూడండి ప్లీజ్. ఇది డిసైడ్ చేసేది నేను కాదు, నే కేవలం హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ అని గుర్తుంచుకో. కోర్ట్ లాగే ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్. నేను రిపోర్ట్ పంపిస్తాను, నా పైనున్న అఫీషియల్స్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఆదిత్య అరుణాచలం ఉద్యోగం కూడా పోవచ్చు. అంతవరకు ఆయన ఇంకో ఎన్కౌంటర్ చేయకుండా మీరు చూసుకోవాలి. మీలో ఇద్దరైనా నిజం చెప్పండి. ఈ గన్లో 6 బుల్లెట్లే ఉన్నాయి. మీరు 8 మంది ఉన్నారు. నువ్వు చెప్పు. సార్, మాకు ఏ విషయం తెలియదు సార్. మాట్లాడుకుంటున్నాం కదా, ఏడవాలనుకుంటే సైలెంట్గా ఏడు. నువ్వు చెప్పు. సార్ నిజం సార్, ఈ అటాక్ ఎవరు చేశారో తెలియదు సార్. మరెవరు చేశారు? తెలియదు సార్, నమ్మండి సార్. వద్దు సార్. సార్, మీ అమ్మాయికి జరిగిన యాక్సిడెంట్ తో మా వాళ్ళు ఎవరికి సంబంధం లేదు సార్. వినోద్ మల్హోత్రా చావుకి మా వాళ్ళకి కూడా ఎటువంటి సంబంధం లేదు సార్. వద్దు సార్. పోరా చెప్పు. సార్ నేను చేయలేదు సార్. సార్ వినోద్ మల్హోత్రాకి గుల్షన్ కుమార్ కి సమస్యలు ఉన్నాయి సార్. సార్ గన్ షూట్ కూడా చేసుకున్నారు సార్. వాళ్ళని పట్టుకుని అడగండి సార్. వాడేవాడు? చంపాలి అనుకుంటే చంపుకోండి, కానీ వినోద్ మల్హోత్రాని చంపింది మేం కాదు. వినోద్ మల్హోత్రా నీ కూతుర్ని చంపాడు, వాడినెవడో చంపాడు. అది నీకు మంచిదే కదా. ఇప్పుడు తెలుసుకుని మాత్రం ఏం చేస్తావు? పిచ్చెక్కినాళ్ళ రెచ్చిపోయి ఎన్కౌంటర్లు చేస్తున్నావు. ఆ కమిషనర్ మహా ఆవేశపరుడు. చంపిన వాళ్ళెవరో కనిపెట్టే ప్రాసెస్లో ఇంతవరకు 13 మందిని ఎన్కౌంటర్ చేశాడు. యాక్చువల్లీ వాడితో పాటు వాడి కూతుర్ని చంపాలనుకున్నాను, కానీ వాడి కూతురు ప్రాణాలతో ఉన్న ఆ 2 గంటలు వీడి స్పృహలో లేడు. ఆ తర్వాత వీడికి తెలివచ్చాక కూతురు ఎక్కడని చూస్తే అది చచ్చి ఊరుకుంది. కోపంలో వినోద్ మల్హోత్రాని చంపబోయాడా, వాడు ఆల్రెడీ చచ్చున్నాడు కదా. అప్పుడు వాడు కన్ఫ్యూజ్ అయ్యాడు చూడు. దాంతో నేను వాడు చచ్చినంతగా ఆనందపడ్డాను. ఇప్పుడైనా వాడిని చంపొచ్చు కదా. నా 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 రాజుల కాలంలో విప్లవకారుల్ని పట్టుకుంటే చంపేవాళ్ళు కాదు, కళ్ళు తోడేసేవాళ్ళు. ఎందుకో తెలుసా? చంపితే ఆ రాజు ఉన్నంత కాలం విప్లవకారుడు పేరు ఉంటుంది. వాడికి శిలా విగ్రహం పెడతారు. అది చూసి ఇంకొకడు వస్తాడు. అదే కళ్ళు తీసేస్తే పూట తిండి కోసం ముష్టెత్తుకుంటూ నడి వీధిలో దిక్కుముక్కలే కాళ్ళాడతాడు. దాంతో వాడిని చూసిన ఎవరైనా రాజుగారికి లొంగి బతకాల్సిందే. నేను ఆ కమిషనర్ గాడికున్న ఉద్యోగాన్ని ఊడగొడతాను, నిలవ నీడ లేకుండా చేస్తాను. వాడు చచ్చిపోయాక న్యూస్ అప్పుడు ఫ్రంట్ పేజీలో రాదు, అట్టడుగు పేజీలో అంగుళం సైజులో వస్తుంది. వాడు చేసే ఎన్కౌంటర్లన్నింటినీ వాడి దగ్గరున్న పోలీస్ టీమే కవర్ చేస్తోంది. ఇక ఉద్యోగం ఎలా పోతుంది? ఎవరో చేస్తే వాళ్ళు కవర్ చేస్తున్నారు, అదే వాళ్ళు చేస్తే డాక్టర్ గారితో మాట్లాడాను. మీ ట్రీట్మెంట్ ఇంకా పూర్తవలేదట. 12 రోజులుగా డే అండ్ నైట్ డ్యూటీలో ఉన్నారు. వీళ్ళు కూడా రెస్ట్ లేకుండా మీతోటే. నన్ను మర్చిపోయారు కదూ. ఇంకా డ్యూటీ అవ్వలేదు. ఎప్పుడవుతుందో తెలీదు. పోలీస్ ఉద్యోగం ఇలాగే ఉంటుంది. సరే, ఫోన్ స్పీకర్లో పెట్టండి. హాయ్ బుజ్జి తల్లి, ఏడవకురా. ఏం చక్క తిని పడుకోవాలి, ఓకేనా? మీరు కాస్త రెస్ట్ తీసుకుంటే వీళ్ళు కూడా. పాపకి అన్నం పెట్టి పడుకోబెట్టండి సంతోష్. బాయ్ గైస్, సర్ ఇస్ కాలింగ్.
సారీ, మీ అందరికీ చాలా శ్రమ కలిగించాను. నా కూతురు డెత్లో ఇంతవరకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఎవరిని అనుమానించాలో తెలియట్లేదు. ఆ ఫ్రస్ట్రేషన్లో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అందరూ ఇళ్ళకి వెళ్ళి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి రేపు రండి, వెళ్ళండి. సార్, మీరు ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్తే అక్కడ ఎవరున్నారు? సరిగ్గా భోజనం కూడా చేయలేదు. పొద్దున్నుంచి మీరు ఎవరు తినలేదు కదా. ఉండండి, ఫుడ్ ఆర్డర్ ఇస్తాను. ఫోన్ ఏమైంది? నీ ఫోన్ ఉంది కదా, ఫుడ్ ఆర్డర్ సీరియస్ ఇంజరీస్ లా ఉన్నాయి. లేదు సార్, స్మాల్ ఇంజురీయే. ఆపోజిట్ పార్టీలో 5 ఖాళీ సార్. సారీ, అంతా నా వల్లే. ఏంటి సార్ మీరు సారీ చెప్తారు? నిన్న నడి రోడ్లో గన్ షూట్. అందరూ ఎవరు? ఇంతకుముందు కమిషనర్ ఎన్కౌంటర్ చేశాడుగా, వాళ్ళు కౌంటర్ అటాక్ చేశారు. ఆయన పర్సనల్ రివెంజ్ కోసం సైలెంట్గా ఉండడంలో ఎన్కౌంటర్ చేస్తే ఊరుకుంటారా ఏంది? చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఆయన అంటే ఇష్టం లేదు. వేరే దారి లేక భరిస్తున్నారు. సెస్ లో ఎవరైనా చచ్చారమ్మా చూడండి, వాడు మెంటల్ అయ్యాడండి. వీళ్ళు ఎప్పుడు ఇంతే సార్. నోట్లు చూస్తే నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. అవి ఇస్తే మన పక్క మాట్లాడతారు సార్. సార్, హ్యూమన్ రైట్స్ కమిషన్ రిపోర్ట్స్ పంపారు సార్. జరిగిన షూట్అవుట్ కారణంగా మిమ్మల్ని సస్పెండ్ అండ్ ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఎక్స్పెక్టెడ్. నైస్. నో నో, అరుణాచలం, ఆదిత్య అరుణాచలం. నేను బయలుదేరుతున్నాను. ఇక మీద నీకు ఈ వాచ్ మెసేజ్ ద్వారా జీతం, ఈ సమస్యలు ఏముండవు. సార్, పాప చనిపోయే 2 గంటల ముందు కూడా మాకు మెసేజ్ పంపింది. నీతో వేళకోళం ఆడినందుకు సారీ, నీ జీతం పంపుతున్నానని 3 లక్షల రూపాయలు నా అకౌంట్లో వేసింది సార్. నీతో మాట్లాడింది నాతో మాట్లాడకుండానే పోయింది.
నాన్న మీరు ఈ వీడియోని మీరు చూస్తున్నప్పుడు నేను బ్రతికుండను. మిమ్మల్ని వదిలి చాలా దూరం వెళ్ళుంటాను. సారీ నాన్న. వయసు మీద పడ్డాక మీకు అండగా నేను ఉండలేకపోయాను. చాలా బాధపడుంటారు. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ రోజు వినోద్ మల్హోత్రా నాకు ఒక ఫోన్ చేశారు. అప్పుడు వారి ప్రాణాలకి ప్రమాదం అని, మన ప్రాణాలకి ప్రమాదం అని అన్నారు. అప్పుడు నేను అది నమ్మలేదు. కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత అది నిజమని తెలిసింది. నేను పోయాక అందుకు వినోద్ మల్హోత్రానే కారణమని మీరు అనుకుంటారు. కానీ అది తప్పు నాన్న. ఈ వీడియోని మీరు చూసిన తర్వాత వినోద్ మల్హోత్రాని ఎవరైనా చంపేస్తుంటే ఆయన్ని చంపిన వాళ్ళే నన్ను చంపుంటారు. నేను లేనని మీరు కృంగిపోకూడదు. నా కోసం అలా కృంగిపోయారంటే ఆ క్షణమే నేను చచ్చినట్టు అర్థం. నన్ను చంపితే మీరు బెదిరిపోతారనుకుని ఉంటారు. కానీ మీరు అలా అవ్వకూడదు. మీరు అదే పౌరుషంతో ఉండాలి. మునుపటి కన్నా 10 ఎక్కువగా మీరు ఉండాలి. వాళ్ళు అనుక్షణం ఫాలో అవుతుంటారని మర్చిపోకండి. వాళ్ళంతా చూడకుండా మాత్రం ఈ ఊరిని వదిలి వెళ్ళకండి. ఇక్కడ వెనకాల కొంచెం నొప్పిగా ఉంది. ఎలా చెప్పాలో తెలియట్లేదు. మీరంటే నాకు ప్రాణం.